ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు కిక్కిరిసిపోతున్నారు. ఆసుపత్రిలో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఆసుపత్రిలో 1-2 డెంగ్యూ కేసులతో పాటు చికెన్ గున్యా, టైఫాయిడ్ రోగాలతో ప్రజలు హడలెత్తిస్తున్నాయి. వారం 10 రోజులైనా తగ్గని జ్వరంతో రోగులంతా ఆసుపత్రిలో కిక్కిరిసిపోతున్నారని, వారికి ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. హాస్పిటల్లో అడ్మిషన్ కేసులు ఒక 60 to 70 కేసుల దాకా ఉన్నాయి మనకి ఈ రోజున. వీటిలో ఫీవర్ కేసులు చూసుకుంటే మనకు ఒక 15 to 20 కేసెస్ ఉన్నాయి. అంటే పిడియాట్రిక్ అయితేనేది, లేకపోతే పెద్దవాళ్ళు అయితేనేది. వీళ్ళలో డెంగ్యూ ఒకటే పాజిటివ్ ఉంది, అది కూడా రికవర్ అయిపోతుంది. అది కూడా బయట పాజిటివ్. అది మన దగ్గర ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. కాబట్టి డెంగ్యూకి భయపడేదేం లేదు. డెఫినెట్గా ఇక్కడ సిబ్బంది కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, దేనికి కొరత లేదు. అందులో మేము ఇక్కడ అన్ని రకాల స్పెషాలిటీస్ రౌండ్ ద క్లాక్ చూసుకుంటాము. సో ప్రజలకి మరొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే, హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి ఇది లోటు లేకుండా చూసుకుంటాం. కానీ మనము అసలు హాస్పిటల్ దాకా రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకున్నట్టయితే రోగుల సంఖ్య పెరిగిపోయి కిక్కిరిసిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రిలో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్? అమూల్య, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ప్రజలంతా కూడా విష జ్వరాలు, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులతోటి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు నిత్యం వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రులు నల్గొండతో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ఎవరైతే పేషెంట్లతో అయితే పూర్తిగా బెడ్స్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే గ్రామాల్లో కావచ్చు అపరిశుభ్రత, అదేవిధంగా మున్సిపాలిటీలో అపరిశుభ్రత, దోమల నివారణ చేపట్టకపోవడం తోటి దోమకాటు తోటి చాలా మంది కూడా చికెన్ గున్యా, అదేవిధంగా గత కొద్ది రోజులుగా వర్షాలు రావడం, అదేవిధంగా కలుషితమైనటువంటి విష పదార్థాల వల్ల ప్రజలైతే నిత్యం వివిధ రోగాలతో అయితే ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలి వస్తున్నారు. అయితే ఈ వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రులకు తరలి రావడం, కొంత ఆర్థిక స్తోమత కలిగి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వేలాది మంది అయితే ఈ యొక్క తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. లక్షలాది రూపాయలు డబ్బును కూడా వారంతా కూడా ఈ యొక్క రోగాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు ముట్ట చెప్తున్నారు. అయితే ప్రైవేటు ఆసుపత్రులతో కొంత ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు వెళ్తున్నప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులకే తరలి వస్తున్నారు. నిత్యం వందలాది రైట్, థ్యాంక్ యూ కిరణ్.